గ్రే కలర్ అండి, గ్రే అండ్ క్రీమ్ కలనేత పైన రాణి పింక్ బోర్డర్ వచ్చింది. ఎడ్జ్లోనేమో బ్లూ కలర్ వచ్చిందండి. 3 ఇంచెస్ వరకు రాణి పింక్ ప్లెయిన్ పట్టు బోర్డరు, ఆ పైన కలనేతలో టెంపుల్ బోర్డరు, గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. బోర్డర్స్ అనేవి బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటాయండి. శారీ అంతా స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఉండదు, అంటే శారీ కొలతలో వస్తుందండి, సెపరేట్గా బ్లౌజ్ అయితే ఉండదు. మీడియం పీచ్ కలర్ అండి, మీడియం పీచ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. మంచి ఆకుపచ్చకి ఈ పీచ్ చాలా బాగా సెట్ అయిందండి. 3 ఇంచెస్ వరకు ఆకుపచ్చ ప్లెయిన్ పట్టు బోర్డరు, అలాగే ఎడ్జ్లో రెడ్ కలర్ వస్తుందండి. గ్రీన్ టెంపుల్సే శారీలో కలనేతగా వస్తాయి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా ఈ ప్రింట్ అనేది ఉంటుందండి. ప్లెయిన్ బ్లౌజ్ కానీ ప్రింటెడ్ బ్లౌజ్ కానీ వదలలేదు, మొత్తం అంతా సేమ్ ఉంటుంది. బోర్డర్స్ కూడా రెండు వైపులా సేమ్ ఉంటాయి. లైట్ గ్రీన్ కలర్ అండి, మంచి షేడు, అలాగే గ్రే కాంబినేషన్లో వచ్చింది. ఈ శారీ నాకు గుర్తున్నంత వరకు సేమ్ కాంబినేషన్, సేమ్ డిజైన్ ఇంతకు ముందు కూడా చేసాము. లైట్ గ్రీన్కి ఒక 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ పట్టు గ్రే కలర్ బోర్డరు, అలాగే టెంపుల్ బోర్డర్ కూడా కలనేతలో వస్తుంది. బోత్ సైడ్స్ కూడా అవే బోర్డర్స్ ఉంటాయండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఈ ప్రింట్ వచ్చేసి శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా సేమ్ ప్రింట్ ఉంటుంది. బ్లౌజ్కి అయితే మేము వదలలేదండి. డార్క్ రస్ట్ కలర్ అండి, అటు మెరూన్, డార్క్ మెరూన్ లాగా కూడా అనిపిస్తుంది. పళ్ళు వచ్చేసి ఇంగ్లీష్ గ్రీను, పళ్ళు అంతా కూడా కాంతా వర్క్ హైలైట్ చేశారు చూడండి. అలాగే శారీ అంతా వచ్చేసి కలంకారీ హ్యాండ్ పెయింట్ పైన ఇలా అవుట్లైన్ వర్క్ అండి. ముందు చెప్పినట్టుగా ఫ్లవర్స్కి ఏమో పిటాయి వర్క్, ఈ కాడలు ఆకులు అన్నీ కూడాను కాంతా వర్క్, అక్కడక్కడ సీక్వెన్స్ ఇస్తే చక్క మినుకు మినుకుమంటూ చాలా బాగుంది. బోర్డర్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బోర్డర్ 4-5 ఇంచెస్ వరకు ఇంగ్లీష్ గ్రీన్తో ఇచ్చారండి. ఇదిగోండి బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటుంది. ఇది ఇంకా శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజు, పైన కొంచెం లైట్ షేడు, హ్యాండ్స్కి ఏమో బోర్డర్లో ఇచ్చినట్టుగా డార్క్ షేడ్ వస్తుంది. బ్లూ గ్రీన్ ఎల్లో కాంబినేషన్లో వీవింగ్ పళ్ళు అండి. తర్వాత బోత్ సైడ్స్ కూడా రెడ్ బోర్డర్ వస్తుంది జరీతో కలిసి. ఇక పళ్ళు తర్వాత చూడండి, ఇట్లా కింద బోర్డర్ ఏదైతే వస్తుందో దాన్నే పళ్ళులో కొంత పార్ట్గా కూడా ఇచ్చారు. ఫ్లవర్స్ అండి, మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి వాటికి అవుట్లైన్గా పిటాయి వర్క్, అలాగే ఆకుల్లోనూ కాడల్లోనూ కూడా కాంతా వర్క్ హైలైట్ అయింది. ఇదిగోండి శారీ నీ లెంగ్త్ వరకు వచ్చేసి ఈ డిజైనే వస్తుంది, హ్యాండ్ పెయింట్ డిజైను. పైన అంతా కూడా బ్లూ కలర్ వస్తుందండి. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. శారీ పళ్ళుకి శారీకి డిఫరెంట్ ఉంటే టర్న్ చేసి చూపిస్తానండి, లేదు అంటే కనుక ఇలాగే, అంటే టర్న్ చేయలేదంటే శారీ అంతా ఇదే విధంగా ఉంటుందని అర్థం. బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో, బ్యాక్ సైడ్ పార్ట్ అంతా కూడా చక్కగా ఇలా ఇచ్చారు, మిగిలిందంతా రెడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ మాత్రం ఇలా వస్తుంది, చాలా బాగుంది. అలాగే ఇక్కడ హ్యాండ్స్ కూడా చూడండి బోర్డర్తో పాటుగా కాంతా వర్క్ ఇచ్చారు, చాలా చక్కగా ఉంది. మంచి పెసర గ్రీన్ కలర్ అండి. పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళుతో పాటుగా ఇట్లా పెద్ద పెద్ద మోటివ్స్ అనేవి ఒక 5 ఇచ్చారు. పళ్ళు ఇదండి. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బోర్డర్ విషయానికి వస్తే బోత్ సైడ్స్ కూడా దాదాపుగా 3 ఇంచెస్ వరకు ఎల్లో కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ వస్తుంది. ఆ పైన టెంపుల్ బోర్డర్ ఏమో కలనేతలో వస్తుందండి. ఇదిగోండి మంచి కలర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది.
పళ్ళు సింపుల్గా ఉంది కాబట్టి ఈ శారీ మీద మీరు హ్యాండ్ పెయింట్ కానీ స్క్రీన్ ప్రింట్ కానీ అలా కూడా వేయించుకోవచ్చు. వెరైటీగా ఉంటుంది. మంచి సర్ఫ్ బ్లూ అండి. జనరల్గా సర్ఫ్ బ్లూ అంటే కొంతమంది ఇష్టపడరు, కానీ డైరెక్ట్ చీర చూస్తే మాత్రం మీకు నచ్చకుండా ఉండదు. చాలా చాలా అందంగా ఉంది. చక్కగా క్యూట్గా చిన్న డైమండ్ షేప్ బుటీ చాలా దగ్గరగా వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇదిగోండి మల్టీ కలర్ జామ్దాని వీవింగ్, అలాగే సిల్వర్ జరీతో పాటుగా వచ్చింది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు అండి. ఇక బోర్డర్ విషయానికి వస్తే గోల్డ్ జరీ టిష్యూ బోర్డరు, ఎడ్జ్లోనేమో ఇట్లా కలనేతగా రెడ్ కలర్ వచ్చింది. టెంపుల్ బోర్డర్ కూడా కలనేతగా వస్తుంది. ఈ బోర్డర్స్ అనేవి బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటాయండి. ఇదిగోండి ఎంత బాగుందంటే అంత బాగుంది కలర్ కాంబినేషను. ఈ బ్లూ కలర్కి ఎడ్జ్లో రెడ్ వచ్చేటప్పటికి పాపప్ అవుతూ చాలా అందంగా ఉంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇంక్ బ్లూ అండ్ నేవీ బ్లూ కలనేత అండి. ఇది కూడా ఇట్లా ప్యానల్స్ లాగా నిలువు చార్లు స్ట్రైప్స్ ఇచ్చారు. ఇదిగోండి పళ్ళు టాజిల్స్. బ్లౌజ్ చూసారు ఎంత క్యూట్గా ఉందో. ఇదిగోండి బ్లౌజ్ బ్లాక్ అండ్ నేవీ బ్లూ కలనేత. చక్కగా ఇలా బుటాలు కూడా వచ్చాయి. ఖాదీ అంటేనే స్కిన్ ఫ్రెండ్లీ, కాటన్ అంటేనే స్కిన్ ఫ్రెండ్లీ. ఇక ఆ రెండు కలిసి వచ్చాయంటే ఈ చీర కట్టుకుంటే ఇంకెంత హాయిగా ఉంటుందో చూడండి. చక్కగా మంచి బడ్జెట్ రేంజ్లోనే చక్కటి చీరలు మీరు బయటికి కట్టుకెళ్ళిపోవచ్చు. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, ట్రిప్స్ వెళ్ళినప్పుడు, లేదా మీ నియర్ అండ్ డియర్ దగ్గరకు ఒక 4 రోజులు ఉందామని వెళ్ళినప్పుడు, అలాంటప్పుడు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కట్టుకోవచ్చండి. చాలా బాగుంటాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అన్ని చీరలు కూడా విత్ బ్లౌజ్ వచ్చాయండి. ప్రతి చీరకి బ్లౌజ్ చూపించాను. శారీస్ అన్నీ కూడా బాగా హైట్ ఉన్న వారికి కూడా సరిపోతాయండి. ఎందుకంటే నేను 5'8.5" ఉంటాను కదా, నాకు చక్క మంచిగా లెంత్ సరిపోయింది కాబట్టి అందరికి వస్తే చాలా చాలా బాగున్నాయి మంచి చీరలు. బాటిల్ గ్రీన్ అండ్ బ్లాక్ కలనేతలో శారీ వస్తుందండి. బాటిల్ గ్రీన్లోనేమో పళ్ళు వస్తుంది. పళ్ళులో డిజైన్ చూసారా, ఇట్లా ఒక డిఫరెంట్ ప్యానల్స్ లాగా వచ్చాయి. అలాగే బ్లౌజు, పళ్ళును బ్లౌజు ఒక రంగులో ఉంటాయండి, గ్రీన్ కలర్లో. సేమ్ పళ్ళులో వచ్చినట్టే బ్లౌజ్లో కూడా డిజైన్ ఉంటుంది. ఈ శారీస్ మొత్తం ఓపెన్ చేస్తే నా చేతులకే అందట్లేదండి, అంత పెద్దగా ఉన్నాయి. ఇదిగోండి శారీ అంతా బ్లాక్ అండ్ బాటిల్ గ్రీన్ కలనేత. పొందూరు ఖాదీ లాగానే ఉన్నాయి కదా, వీటి స్పెషాలిటీ ఏంటి అని అనుకుంటున్నారేమో. ఇవి కూడా జామ్దాని వీవింగ్తోనే తయారవుతాయండి, పొందూరు ఖాదీ లాగే. కాకపోతే కంప్లీట్ ఖాదీ కాకుండా కొంచెం కాటన్ మిక్స్ ఉండటం వల్ల ఏంటంటే ప్రైస్ కొంచెం తగ్గుతుంది కదా. అలాగే డిఫరెంట్ మోడల్స్ కూడా వస్తుంటాయి కాబట్టి ఈ హ్యాండ్లూమ్ శారీస్ పర్టికులర్గా కంప్లీట్ కాటన్ ఇష్టపడే వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. నేవీ బ్లూ అండి. నేవీ బ్లూతో ఇదిగోండి ఇట్లా కొంచెం ఇంక్ ప్యాడ్ బ్లూ ఉంటుంది కదా, వైలెట్ షేడ్ లాగా, ఆ షేడ్ కలనేత. ఇదేమో జెరీ చెక్స్ పళ్ళు, ఇట్లా 3 స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. ఎడ్జ్లో కూడా అదే కలర్ వస్తుందండి. అలాగే కలనేతలో బ్లౌజు. ఇదిగోండి బ్లౌజ్. అసలు ఎంత బాగున్నాయోనండి చీరలు అయితే, చక్కటి టాజిల్స్తో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ అంతా. ఈ విధంగా ఉంటుందండి. పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు మంచి మోడల్ బ్లౌజ్ కుట్టించుకుంటే, యంగ్స్టర్స్ ఒకవేళ క్రీమ్ కలర్ ఖాదీ బ్లౌజ్ అలాంటివి ఉన్నాయి అనుకోండి, అలా వేసుకుంటే యంగ్స్టర్స్ కూడా వేసుకోవచ్చు. అంత బాగున్నాయి చీరలు. లైట్ ఆరెంజ్ అండి, కొంచెం పీచ్ షేడ్గా కూడా అనిపిస్తుంది. గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు, అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ కలర్ అయితే బ్లూ కాంబినేషన్లో వచ్చి చాలా బాగుందండి. ఇది రాయల్ బ్లూ కలరు బోర్డర్ వచ్చింది, ప్లెయిన్ పట్టు బోర్డరు. ఎడ్జ్లో వచ్చేసి కొంచెం రస్ట్ కలర్ లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టెంపుల్ బోర్డర్ అండి, కలనేతగా వస్తుంది. సేమ్ బోర్డర్ పైన కూడా ఉంటుంది. అలాగే శారీ అంతా ప్లెయిన్ వస్తుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఫస్ట్ చూపించిన గ్రీన్ కలర్ ఉంది కదండి, ఈ వీడియోలో ఫస్ట్ చూపించిన గ్రీన్ సేమ్ గ్రీన్ అన్నమాట. దీన్ని మెహందీ గ్రీన్ అని చెప్పలేము, అలా అని ఆలివ్ గ్రీన్ అని చెప్పలేము, ఒక డిఫరెంట్ షేడ్ అనమాట. గచ్చకాయ రంగులో డార్క్ కలర్ లాగా ఉంటుంది. చక్కటి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్,
నేవీ బ్లూ కలర్ విదర్భ వీవింగ్ బార్డరు, అలాగే పళ్ళు కూడా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే చిన్న ప్రింట్తో ఉంటుందండి. డార్క్ బ్లూ కలర్ అండి, అలా అని నేవీ బ్లూ కూడా కాదు, మిడ్ నైట్ బ్లూ అంటారంటండి షేడ్ని. సూపర్ అంటే సూపర్గా ఉంది కలరు. మధ్యలో అంతా బుటా స్టైల్లో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి. బోత్ సైడ్స్ కూడా ఇలా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ బోర్డర్ వచ్చింది. బ్లాక్ కలరు విదర్భ వీవింగ్ బోర్డరు, అలాగే బ్లాక్ కలర్ పళ్ళు, సేమ్ శారీ కలర్లోనే చిన్న ఫ్లవర్స్ బుటీలుగా వచ్చిన బ్లౌజు. ఇది కూడా ముందు శారీ కలరేనండి, ఒకలాంటి బ్లూ, అటు బ్లూ కాదు ఇటు గ్రే కాదు, మంచి ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. మధ్యలో అంతా బ్లాక్ ప్రింట్తో మ్యాంగోస్ ఇచ్చారండి. అలాగే బోత్ సైడ్స్ కూడా ఇలా బ్లాక్ ప్రింట్ అండ్ జరీతో కూడిన బోర్డర్స్ వచ్చాయి. శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఎల్లో కలర్ బ్లౌజు. చాలా బాగుందండి, ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది, అసలు అదిరిపోయింది అంతే ఒక్క మాటలో చెప్పాలంటే. మస్టర్డ్ కలర్కి రస్ట్ డార్క్ మెరూన్, ఇంచుమించు బ్రౌన్ లాగా అనిపించే మెరూన్ కాంబినేషన్లో వచ్చిందండి. ఈ చీర కూడా పిచ్చెక్కిపోతుంది చూస్తుంటే, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది. మస్టర్డ్ కలర్ కూడానండి ఒక డిఫరెంట్ షేడ్. దానిపైన వచ్చేసి ఇట్లా ఈ బంచెస్ అనేవి బ్లాక్ ప్రింట్తో వచ్చాయి. అలాగే ఇక్కడ ప్రింటెడ్ బోర్డరు, జరీతో కలిసిన ప్లెయిన్ బోర్డరు, చిన్న టెంపుల్ బోర్డరు, ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి ఇదేమో పళ్ళు. పళ్ళు కూడా ఈ ప్యానల్స్ మధ్యలో బ్లాక్ ప్రింట్ అనేది వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్ ఒక డిఫరెంట్ షేడ్లో ఆరెంజ్ షేడ్లో వచ్చిందండి. చాలా చాలా బాగుంది. మంచి మెరూన్ కలర్ అండి, ఎగ్జాక్ట్గా మెరూన్ కలరు. ఇదిగోండి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. టెంపుల్ బోర్డర్ ఏమో గోల్డ్ జరీతో ఒక టెంపుల్, కలర్తో బ్లూ కలర్ థ్రెడ్ వీవ్తో ఒక 2 టెంపుల్స్ అలా వస్తాయి. అట్లాగే గోల్డ్ అండ్ బ్లూ మిక్స్ అయిన ఒక 1 ఇంచ్ బోర్డర్ ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా బోర్డర్ అనేది ఇదే విధంగా వస్తుందండి. అలాగే శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. స్కిన్ కలర్కి నేవీ బ్లూ కాంబినేషన్ అండి. ఇది పళ్ళు. పళ్ళులో వచ్చేసి హాఫ్ లెంగ్త్ వరకు సింగిల్ కలరు, అక్కడి నుంచి డబుల్ కలర్ పైన ఇలా స్ట్రైప్స్ అనేవి వస్తాయి. ఈ శారీస్లో వెయిట్కి కూడా బ్లౌజెస్ ఉండవండి, ఓన్లీ శారీనే వస్తుంది. కింది వైపు హాఫ్ వచ్చేసి నేవీ బ్లూ అండ్ స్కిన్ కలర్, కలనేతలో స్కిన్ కలర్ బుటీస్ వస్తాయి, అదే బోర్డర్ కూడా వస్తుంది. అలానే పైన వచ్చేసి స్కిన్ కలర్ ప్లెయిన్ ఉంటుంది, అంటే సింగిల్ కలర్ ఉంటుంది. ఇట్లా డార్క్ నేవీ బ్లూ కలర్ బుటాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కలనేత బోర్డర్ వస్తుందండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది, బ్లౌజ్ మాత్రం ఉండదు. ఈ కలర్లో 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. గ్రే కలర్ అండి. గ్రేకి ఈ కలర్ ఏంటనేది చెప్పలేను, కలనేత సింగిల్ షేడ్ ఇక్కడ కనిపిస్తుంది, కొంచెం గచ్చకాయ కలర్కి దగ్గరగా ఉంటుందండి. ఇది కలనేతలోను అలాగే సింగిల్ కలర్లోను కూడా స్ట్రైప్స్ పళ్ళు ఉంటుంది. ఇదిగోండి కింది హాఫ్ వచ్చేసి కంప్లీట్గా గ్రే కలర్ పైన ఈ గచ్చకాయ కలర్తో థ్రెడ్ వీవింగ్ బూటీస్ వస్తాయి. కలనేత బోర్డర్ ఒక 1 ఇంచ్ ఉంటుందండి. పైన హాఫ్ వచ్చేసి కలనేతలో వస్తుంది, ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఈ శారీకి బ్లౌజ్ అనేది ఉండదు. ఈ కలర్ అయితే పేరు చెప్పలేనండి, కానీ కలర్ కాంబినేషన్ అయితే కొత్తది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పళ్ళులో లైన్స్ వచ్చాయి. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ కలరు గులాబీ రేఖల పౌడర్ కలర్ కరెక్ట్గా చెప్పాలంటే. దానిపైన వచ్చేసి క్రీమ్ కలర్ థ్రెడ్ వీవింగ్ బుటాలు, కిందేమో ఇలా డబల్ బోర్డర్ లాగా కలనేత బోర్డర్ వచ్చిందండి. పైన వైపు శారీ హాఫ్ శారీ కూడా అదే కలనేత ఉంటుంది. కింద బాడీ ఏదైతే వచ్చిందో ఆ కలరు బోర్డర్ ఉంటుంది. చాలా బాగుందండి. ప్లెజెంట్ లుక్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. అసలు ఈ డిజైన్ అయితే ఎన్ని చీరలు అమ్మామో లెక్కలేదండి, చాలా కలర్స్లో అమ్మాము. నేను కూడా పింక్ కలర్లో తీసుకున్నాను, చాలా బాగుంది. అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. మంచి వైలెట్ కలర్, డబల్ డీరు, పళ్ళు ఇలా వస్తుంది, కోటాడోరియా మార్క్.
ఇలా సిల్వర్ జరీ బార్డర్ ఒక 4 ఇంచెస్ వరకు ఉంటుంది. ఎడ్జ్లో మెరూన్ రెడ్ కలర్ అండి. బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది. మనకి ఒక వీవర్ దగ్గరే తయారవుతుంది ఈ డీల్స్ డిజైన్ అనేది. చాలా శారీస్ నేను సేల్ చేశాను. అంత బాగా చేసినందుకు నా దగ్గర ఉన్న డబుల్ డీల్ శారీ కూడా ఆ వీవర్ వాళ్ళ రంజాన్ పండగకి నాకు గిఫ్ట్గా శారీ పంపించారు. సేమ్ ఈ డబుల్ డీల్ డిజైన్తోనే పింక్ కలర్ అన్నమాట. చాలా బాగా సేల్ అవుతుంది. ఈ డిజైన్ మాత్రం అందరికీ నచ్చుతుంది. మెహందీ గ్రీన్ అండి. ప్లెజెంట్గా చాలా బాగుంది. డార్క్ మెహందీ గ్రీన్ ప్లెయిన్ బోర్డర్ బోత్ సైడ్ సిల్వర్ జరీ లైన్స్, ఎడ్జ్లో వచ్చేసి వైలెట్ కలరు. బోత్ సైడ్స్ కూడా అదే బోర్డర్ వస్తుందండి. పళ్ళులోనేమో జిగ్జాగ్ లైన్స్ క్రాస్ లైన్స్, మిస్డ్ చెక్స్ లైన్స్ వచ్చాయి. అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతానేమో ప్యానల్ స్టైల్లో ఉంటుందండి. పెద్ద సిల్వర్ జరీ బుటాలు 2 లైన్స్, ఆ తర్వాత మోటివ్స్ వచ్చాయి. ఎడ్జ్లో వచ్చిన వైలెట్ కలర్తోనే బ్లౌజ్ కూడా వస్తుందండి. అసలు ఈ కాంబినేషన్ ఉందండి, ఎంత నచ్చిందో నాకైతే. స్కిన్ కలర్ శారీ అంటే ప్లెజెంట్ లుక్, దానికి మీడియం పింక్ షేడ్ బార్డరు, ప్లెయిన్ కడ్డీ బార్డరు. అంటే కడ్డీ బార్డర్ అంటే జరీతో కాదు, ప్లెయిన్ బార్డరు. దానికి బోత్ సైడ్స్ సన్న సిల్వర్ జరీ లైన్స్ వచ్చి ఎడ్జ్లో గ్రీన్ కలర్ వచ్చింది చూసారా. ఆ కలర్ పాపప్ అవుతూ ఎంత బాగుందో అసలు. శారీ అంతానేమో ప్యానల్ స్టైల్లో 3 లైన్స్ పోల్కా డాట్స్ వస్తాయండి. అట్లాగే మధ్యలోనేమో ఈ పెద్ద మోటివ్స్, ప్యారెట్ ఫ్లవర్స్ కలిపి. పళ్ళులో కూడా జిగ్జాగ్ లైన్స్ తర్వాత మళ్ళీ ఈ చీరలో వచ్చిన మోటివ్సే ప్యారెట్ను ఫ్లవర్స్ మోటివ్స్ చక్కగా ఒక లైన్ ఇచ్చారండి. భలే వెరైటీగా ఉంది పళ్ళు. అలాగే కోటాడోరియా మార్క్, ఎడ్జ్లో వచ్చిన గ్రీన్ కలర్ బ్లౌజు, సేమ్ శారీలో వచ్చినట్టే పింక్ బార్డరు. మీరు ఈ ప్లెజెంట్గా ఉన్న శారీకి ఈ కలర్ బ్లౌజ్ వేసినప్పుడు బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంటుంది. లాస్ట్ 1 మంత్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నానండి. షార్ట్స్లో కానీ మన హ్యాండ్ స్టాక్లో కానీ కాఫీ బ్రౌన్ ఒకటి, హాఫ్ వైట్ ఒకటి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయండి. అందుకే హాఫ్ వైట్ ఎక్కువ తయారీ కూడా ఉండదు, అందుకనే రేర్గా వస్తూ ఉంటాయి అనుకుంటా. కానీ అబ్బా హాఫ్ వైట్ ఎవరు కొంటారు అని అనుకునేదాన్ని నేను కూడా. కానీ ఈ మధ్యకాలంలో చూస్తా అంటే ఈ కలర్ ఎక్కువ సేల్ అయిపోతుంది. అందుకని ఇవి 2 పీసెస్ ఉంటే వీవర్ దగ్గర 2 తెప్పించానండి. సేమ్ శారీస్ 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇదిగోండి జాల్ పళ్ళుకి బోత్ సైడ్స్ కూడా ప్యానల్స్ లాగా ఇచ్చారు. అలాగే కోటాడోరియా మార్క్. శారీ వచ్చేసి పెద్ద మోటివ్స్, అలాగే సిల్వర్ జరీతో 3 లైన్స్ బుట్టీస్ ఇట్లా ప్యానల్స్ లాగా వస్తాయి. పింక్ కలరు ప్లెయిన్ బార్డర్ అండి. ప్లెయిన్ బార్డర్కి బోత్ సైడ్స్ కడ్డీ బార్డర్ సిల్వర్ జరీ చిన్న లైన్స్ వచ్చాయి. అలాగే పింక్ కలర్ బ్లౌజ్ కూడా శారీలో వచ్చిన బుటాలే బ్లౌజ్ అంతా కూడా ఇచ్చారండి. ప్లెజెంట్గా ఉంది, సింపుల్గా ఉంది, కానీ చాలా అందంగా ఉంది. మంచి రెడ్ కలర్ అండి, చాలా బాగుంది. ఈ కలర్ కూడా మంచి రెడ్ తేట రంగు అనమాట. ఇదిగోండి పళ్ళునేమో అజ్రక్ ప్రింట్, బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. హ్యాండ్స్కి బోర్డర్ కూడా వస్తుందండి బ్లౌజ్కి. శారీ అంతా కూడా ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బార్డరు, 3 ఇంచెస్ ప్రింటెడ్ బార్డర్తో పాటుగా మధ్యలో అంతా ప్రింట్ ఇలా వస్తుందండి. బోర్డర్స్ అనేవి బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటాయి. మీకు క్వాలిటీలో అయితే డౌట్ లేదండి, క్వాలిటీ చాలా బాగుంటుంది. హెవీ ప్యూర్ సిల్క్ లేదా టస్సర్ లాగా అనిపిస్తుంది అన్నమాట. టచ్ చేసినప్పుడు అస్సలు ట్రాన్స్పరెంట్గా ఉండదు, అసలు సూపర్ సాఫ్ట్ ఉంది. బ్లాక్ అండి, అదిరిపోయింది చీర ఒక్క మాటలో చెప్పాలంటే. అజ్రక్ ప్రింట్ పళ్ళు అండి. అలాగే బ్లౌజు ఇదిగోండి. బ్లౌజ్ వచ్చేసి ఈ స్టిచ్ని ఏదో అంటారు, కసూటి కాదు, నేను బాగా కుట్టేదాన్ని, పేరు గుర్తు రావట్లా. ఇలా ఈ బాక్సులు కుడతామండి, ఈ వంపులన్నీ కూడా సూది దింపడం లేపడం. దాలియా వర్క్ కాదు, గెస్ చేయండి కామెంట్స్. పేరు రావట్లేదు. బాగా కుట్టేదాన్ని ఒకప్పుడు. ఒక శారీ అంతా కుట్టుకున్నాను, చాలా బాగుంటుంది, ఈజీ కూడా. కొత్తగా ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు కూడా కుట్టగలిగిన వరకు. నాకు ఆ పేరు గుర్తు రావట్లే. ఆ ప్రింట్ వచ్చింది మధ్యలో అంతా. ఇదిగోండి హ్యాండ్స్కి బోర్డర్ కూడా వస్తుంది. మధ్యలో అంతానేమో శారీ మొత్తం అది ఏమంటారు మ్యాంగో ప్రింట్. అలాగే ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బోర్డరు, 3 ఇంచెస్ వరకు ప్రింటెడ్ బోర్డరు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు మొత్తం పళ్ళు వరకు కూడా ఇదే ప్రింట్ ఉంటుందండి.
పళ్ళు మాత్రం డిఫరెంట్ డిజైన్లో వస్తుంది. బోర్డర్స్ అనేవి బోత్ సైడ్స్ కూడా ప్లెయిన్ బోర్డర్, ప్రింటెడ్ బోర్డర్ రెండు సేమ్ ఉంటాయి. ఇది కూడా డార్క్ మెరూనేనండి, ఇంచుమించు బ్రౌన్ లాగా అనిపించే మెరూనే. అంటే బేసిక్గా ఈ సెట్ మొత్తం కూడా డార్క్ కలర్సే వచ్చాయి. ఇదిగోండి పళ్ళు. డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఐ ఫీస్ట్ నిజంగా అసలు. ఇదిగోండి ఇది బ్లౌజు, హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది. శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఈ క్రాస్ లైన్స్ టైప్లో డిజైన్ అనేది వస్తుందండి. ప్రింటెడ్ బోర్డర్, ప్లెయిన్ బోర్డర్ రెండు కూడా బోత్ సైడ్స్ సేమ్ ఉంటాయి. బ్లూ షేడ్స్ అండి. పైన వైపు ఏమో లైట్ బ్లూ అండ్ కొంచెం డార్క్ బ్లూ కలనేత లాగా వచ్చింది. కింది వైపు ఏమో డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కలనేత. ఇది పళ్ళు స్ట్రైప్స్ వచ్చాయి. శారీనేమో ఇదిగోండి పైన వచ్చేసి బ్లూ అండ్ వైట్ కలనేత, కిందేమో బ్లూ అండ్ గ్రీన్ కలనేత. కింద పార్ట్లో హాఫ్ చెక్స్ వచ్చాయి కదండి, ఆ చెక్స్లో వచ్చిన బుటాలు, ఈ బుటాలు కూడా పళ్ళు దగ్గర ఒత్తుగా ఉంటాయి. రివర్స్ వెళ్తున్నట్టుగా ఒక బుటి, పైకి వస్తున్నట్టుగా ఒక బుటి, ఆల్టర్నేట్గా అన్ని చీరల్లో అలాగే ఉన్నాయి. శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా ఉండొచ్చు బుటాలు. నేను చెక్ చేసినంత వరకు అలాగే ఉన్నాయి దగ్గరగానే, అంటే మరీ కాదు ఇట్లా ఈ డిస్టెన్స్లో, కానీ చీరలు అయితే చాలా బాగున్నాయండి. ఇదేమో బ్రౌన్ షేడ్స్ అండి, రెండు బ్రౌన్ షేడ్స్తో మిక్స్ అయ్యి ఉంది. వీట్ బ్రౌన్ అండ్ కొంచెం డార్క్ బ్రౌన్. పళ్ళులో ఇది కూడా ఇట్లా లైన్స్ లాగే వస్తుంది. బ్లౌజ్ ఉండదు కదండి, ఓన్లీ శారీనే ఉంటుంది. ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ లాగా వస్తుంది. కలనేత, పైన ఏమో కలనేత, కింద వచ్చేసి కొంచెం మీడియం బ్రౌన్. ఈ బుటాలు అనేవి ఇక్కడ దగ్గరగా ఉంటాయండి, శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా వస్తాయి. లైట్ ఆరెంజ్ కలర్ అండి. పైన వచ్చేసి ఒకలాంటి డిఫరెంట్ షేడ్ వస్తుంది. ఇది పళ్ళు, పళ్ళులో స్ట్రైప్స్ వచ్చాయి. ఇదిగోండి పైన ఏమో ఈ కలర్ కొంచెం మస్టర్డ్ షేడ్ లాగా ఉంటుంది, క్రీమ్ కలర్తో కలనేత. కింది వైపు వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలనేత, లైట్ పింక్ అన్నమాట. ఈ చెక్స్లో వచ్చిన బుటీలు, పైన వచ్చిన బుటీలు కూడా రివర్స్ అండ్ నార్మల్ రెండు వస్తాయి. శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా ఉంటాయండి. అన్ని చీరలకి కూడా ఒక 1 ఇంచ్ ఉండి లేనట్టుగా బోర్డర్ ఉంది. గోధుమ కలర్కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. పళ్ళు అంతా కలనేతగా వచ్చింది. ఈ కలనేతలో థ్రెడ్ వీవింగ్ బుటీస్ ఉన్నాయి. అలాగే పళ్ళు దగ్గరలో వచ్చేసి బుటీస్ అనేవి దగ్గరగా ఉంటాయండి. అలాగే లోపలికి వెళ్ళే కొద్దీ, అంటే కుచ్చిళ్ళలోకి వెళ్ళే కొద్దీ దూరంగా వస్తాయి. ఇట్లా ఇదంతా కూడా కాటన్ బోర్డరే, ఒక 2-3 ఇంచెస్ వరకు ఉంటుంది. తర్వాత టెంపుల్ బోర్డర్ కూడా వస్తుంది. బోత్ సైడ్స్ బోర్డర్ అదే విధంగా ఉంటుందండి. ట్రాన్స్పరెన్సీ ఇలా ఉంటుంది. లెమన్ ఎల్లోలో బ్రైట్ షేడ్ అండి, బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. ఇదంతా పళ్ళు వచ్చే కలనేత అండ్ ప్యానల్ స్టైల్లో ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఉండదు. శారీ అంతా కూడా ఈ బుటాలు అనేవి పళ్ళు దగ్గరలో ఒత్తుగాను, లోపలికి వెళ్ళే కొద్దీ దూరంగాను వస్తాయండి. ఒక 3 ఇంచెస్ వరకు బ్లాక్ ప్లెయిన్ బోర్డర్ పైన ఇలా టెంపుల్ బోర్డర్ వస్తుంది. బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ అండి. ఇది కూడా హైలైట్ కాంబినేషనే. ఇక్కడ చూడండి కలనేతలో పళ్ళు వస్తుంది. శారీ అంతా బ్లాక్ కలర్ అండి. రెడ్ ప్లెయిన్ బార్డర్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు బోత్ సైడ్స్ టెంపుల్ బార్డర్తో కలిసి వస్తుంది. ఈ మ్యాంగో బుటీ అనేది పళ్ళు దగ్గరలో ఒత్తుగా ఉంటుంది, శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ దూరంగా ఉంటుందండి. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంది. బ్రౌన్ కలర్ అండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఫ్యాబ్రిక్లోనూ, పట్టులోను, బిన్నీలోను, ప్యూర్ జరీ కోటాలోను, ప్రతి ఫ్యాబ్రిక్లోనూ కూడా ఈ బ్రౌన్ కలర్ అనేది ట్రెండ్ అవుతుంది. బ్రౌన్ విత్ గ్రీన్ మనం జరీ కోటాలు చాలా సేల్ చేసాం, ప్రజెంట్ కూడా స్టాక్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇయర్ కలర్ వచ్చేసి ఆరెంజ్, కానీ దాంతో పోటీగా బ్రౌన్ కలర్ అనేది ట్రెండ్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ అండి. అసలు చేత్తో మనం కుట్టుకోవాలంటే ఇది ఎన్నేళ్ళు పడుతుంది, ఎన్నాళ్ళు కాదు ఎన్నేళ్ళు పడుతుందో, అంత నీట్గా అంత బాగా చేశారు. ఇది పళ్ళు అండి, చూసారా దగ్గరగా ఎంత నీట్గా ఉందో. పెటిట్ పాయింట్ వర్క్ అంటారు. తర్వాత ఇదంతా మళ్ళీ పైపింగ్ కూడా ఉందండి చీరకి కింద. ఈ మధ్యలో అంతా కూడా చాలా దగ్గరగా, చాలా అంటే చాలా దగ్గరగా బుటాలు వచ్చాయి.
ఈ బోర్డర్ అనేది కింది వైపు కంప్లీట్గాను, అలాగే పళ్ళులో ఇలా వస్తుంది, పైన వైపు ఏమో కనిపించేంత మేర ఉంటుంది. ఈ బుటాలు అనేవి ఇక్కడ శారీ హాఫ్ ఆఫ్ ద లెంగ్త్ వరకు కూడా ఈ బుటాలు అనేవి వస్తాయండి. ఇంకా ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కంటిన్యూగా ఒకవైపు అంతా కూడా ఇచ్చేసారండి బోర్డరు. మన హ్యాండ్స్ ఎంత లావు, ఇప్పుడు నాలాంటి చేతులు లావుగా ఉన్న వాళ్ళకు కూడా ఫుల్గా సరిపోతుంది, అంత బాగా వచ్చింది. చాలా బాగుంది శారీ అయితే. అసలు ఇవాళ చూపించేవన్నీ కూడా అల్టిమేట్, నిజంగా అంత బాగుంటాయి. ఇదిగోండి చక్కగా మనం పెళ్ళికి కూడా వెళ్ళిపోవచ్చండి ఈ చీర వేసుకుని, అంత అందంగా ఉంది, గ్రాండ్ లుక్ ఉంది. మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ అండి, నిండు రత్నావళి బ్లూ అలా ఉంటుంది. ఈ చీర కలర్ కాంబినేషను ఫస్ట్ నేను చీర సెలెక్ట్ చేసి తెప్పించేటప్పుడే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వైట్ బ్లౌజులు, క్రీమ్ కలర్ బ్లౌజులు చాలా ఎక్కువ మంది వేసుకుంటున్నారు. పర్టికులర్గా పటోలా చీరలు చూస్తే అసలు అందరూ 95% పీపుల్ వైట్ బ్లౌజ్తోనే వేసుకుంటున్నారు. జరీ కోటాలో కూడా వైట్ బ్లౌజ్ వస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను అనుకున్న టైంలో కరెక్ట్గా ఈ వైట్ బ్లౌజ్ వచ్చింది. చూపిస్తాను, శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక బ్లౌజ్ చూపిస్తా. జాల్ పళ్ళు వచ్చిందండి, సిల్వర్ జరీ రెడ్ ఎల్లో కాంబినేషన్లో. ఈ బ్లూ పైన రెడ్ ఎల్లో కలర్స్ చాలా బాగా పాపప్ అవుతున్నాయి. శారీ విషయానికి వస్తే ప్యానల్ స్టైల్ డిజైన్ అండి, 3 లైన్స్ జరీ బుటాలు సిల్వర్తో, అలాగే చక్కటి మోటివ్స్ బర్డ్ ఫ్లవర్స్ అలా వచ్చాయి. దాదాపుగా ఒక 4 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్ ఉంటుందండి. ఎడ్జ్లో వచ్చేసి క్రీమ్ కలరు ఈ బ్లూతో కలనేతగా చిన్న బోర్డర్ ఉంది. కోటాడోరియా మార్క్ చూపించావా? పైన కూడా సేమ్ బార్డర్ వస్తుందండి. ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్తో ఈ శారీ వచ్చింది. నాకు ఈ కలర్ కాంబినేషన్ భలే నచ్చిందండి. అసలు